నేను అందరికీ చెప్తున్నా, రాజకీయ ఏజెండాలు ఏమున్నా లేకపోతే ఏ కుల ఏ మత వర్గం లేకుండా పేదవాళ్ళందరూ బలహీన వర్గాలందరూ కూడా ఒక్క తాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయ ప్రయోజనాలు కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ స్వతంత్ర భారతదేశంలో ఇవాళ అన్నట్టు ఆనాడున్న పరిస్థితులు కూడా ఇవాళ లేదు. గ్రామీణ ప్రాంతంలో కుల వృత్తులన్నీ కూడా అడగట్టిపోయినాయి. ఏ కులానికి ఆ వృత్తి లేకుండా వృత్తులన్నీ నాశనమైపోయినటువంటి పరిస్థితుల్లో చాలా మంది అన్ని వృత్తులు కుల వృత్తులు దెబ్బతిని పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలసపోయి పేద కార్మికుల్లాగా బతుకున్నటువంటి పరిస్థితి బలహీన వర్గాలకు ఉన్నది. కాబట్టి చదువుకున్న తర్వాత కూడా బలహీన వర్గాల పిల్లలకు సరి అయినటువంటి ఉద్యోగ అవకాశాలు లేక విద్యా అవకాశాలు లేక ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని కాలం గడుపుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి భారత స్వాతంత్రంలో అన్ని వర్గాలకు ఏ రకంగా అన్ని కులాలకు అగ్రవర్గాలకైతే ఏ రకమైనటువంటి రాజ్యాంగం ఉన్నదో బలహీన వర్గాలకు కూడా అదే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ దేశ సంపదనంతా కొంతమంది గుప్పిట్లో పెట్టుకొని ఈ పేదరికాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితులలో పేదవాళ్ళందరూ కూడా బలహీన వర్గాలందరూ కూడా అది కేంద్ర ప్రభుత్వమే కావచ్చు రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు తిరగబడి మా హక్కులను మేము సాధించుకుంటాము, మాకు రావాల్సిన రిజర్వేషన్లు మాకు కావాలి అనే నినాదంతో రేపు ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అదే రకంగా నీళ్లు తాగి బతకాల్సిన అవసరం బలహీన వర్గాల బిడ్డలకు లేదు. తెలివి కళ్ళ వాళ్ళు, విద్యావంతులు, బుద్ధున్నోళ్ళు, సంస్కారం ఉన్నోళ్ళు ఇవాళ ఎవరి దయా దాక్షిణ్యాల మీద బతకాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాల నాయకులు అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి బలహీన వర్గాల ఐక్యతను చాటుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నదని, ఇది అందరి కార్యక్రమం అనేది కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ 2వ తారీఖు ఇవాటి నుంచి 2వ తారీఖు దాకా అందరూ కష్టపడి పనిచేయాలని తెలియజేస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా బీసీలను ఏ విధంగా అడగదొక్కుతున్నారో అగ్రవర్ణాలు మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ పత్రికా రంగము మీడియా రంగము ప్రధాన భూమిక పోషించుతూనే ఈ బలహీన వర్గాల వాయిస్ను దేశవ్యాప్తంగా తీసుకుపోతారని మేము విశ్వసిస్తున్నాం. ఈనాడు 2వ తారీఖు నాడు బలహీన వర్గ కులాలు బహిరంగ సభను గర్జనను ఏర్పాటు చేసి ప్రజల మధ్యలో పోవడము, ప్రజల బాగోగులను ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చే విధంగా బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా, స్వతంత్రం వచ్చినప్పుడు ఒక కమిషన్ ఎత్తే ఆ కమిషన్ బీసీలకు ఒక కార్పొరేషన్ ఇద్దాము, ఒక ఇది ఇద్దామనే సంఘటన కూడా మర్చిపోయి దాన్ని ముట్టదాఖలా చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత మండల నివేదిక కూడా వస్తే దాన్ని ఏ విధంగా బలహీన వర్గాలను వాడుకున్నారో ఆ విషయం కూడా మాకన్నా ఎక్కువ మీ మీడియా మీ పత్రికా రంగానికి బాగా తెలిసిన విషయం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి సమగ్ర సర్వే అని చెప్పి చేసిండు. ఆ రోజు మా బిడ్డలు మా సోదరులు మా వాళ్ళంతా సూరత్ భీవండి మరి మహారాష్ట్ర షోలాపూర్ నుంచి సద్దులు కట్టుకుని ఆస్తులు అమ్ముకొని ఇక్కడికి వచ్చిండు. ఆ సమగ్ర సర్వే ఎటుపోయిందో కుటుంబ సర్వే ఎటుపోయిందో ఇవాళ తెలియదు. ఇవాళ అది పక్కకు పెట్టిండు. మరి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఆనాటి రిపోర్ట్ ఇవాళ లేదా? మరి మళ్ళీ కూడా సమగ్ర సర్వే చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా పూనుకున్నది. మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కులాల రాజకీయాల మీదనే ప్రభుత్వం నడుస్తాను. మరి మొన్నటికి మొన్న మా కులాలు ఏంటిదని చెప్పి ఒక పర్సెంటేజ్ తీసిండు ప్రభుత్వం. ఒకటి 16% ఉన్నది, ఒకటి 18% ఉన్నది, ఒకటి 13% ఉన్నది, మా కులాన్ని 11.5% ఉన్నది తీసి విభజించి పాలించేందుకు ఇవాళ బృహత్తరమైన పథకం ఆలోచించింది ప్రభుత్వం. మేము ఒకటే అనుకున్నాం, మమ్మల్ని మీరెందుకే ఆ పర్సెంటేజ్ల మీద చేస్తాను? మా అందరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 103, 104 కులాలు కాదు, ఇవాళ బీసీలందరూ బీసీ కులమే.
మా కులాలు లేవు. బీసీలందరం బీసీ కులమే. ఇప్పుడు సర్వే చేయండి. మరి బీసీలందరం మమ్మల్ని విభజించి మీరు పాలించడం కాదు, బీసీలందరం ఒక్కటే సమగ్ర సర్వే చేయండి. లేదా మరి మైనార్టీలు ఉన్నటువంటి మీరు సర్వే చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది. వారం రోజుల్లో అయిపోతుంది మీ సర్వే. మాకు నెలల తరబడి అవుతుంది. కాబట్టి మాకు రావాల్సిన వాటా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా మాకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ మొన్నటికి మొన్న ఈడబ్ల్యూఎస్ అని ఒక రిజర్వేషన్ తీసుకొచ్చిండ్రు. 120 మార్కులున్న మా బీసీ బిడ్డలకు రాలే పోస్టులు, ఉద్యోగాలు. 70% ఉన్న మరి రెడ్డిస్కి వచ్చింది, వెలుమలకు వచ్చింది. ఆ విధంగా ఆనాటి నుంచి అనుదొక్కబడుతున్నాం మేము. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టి మరి మేము పోరాటం చేసినాం. మా తర్వాత మా పిల్లలకు కూడా అన్యాయం జరుగుతుంది. మరి దీన్ని అడ్డుకట్ట వేసి ఈడబ్ల్యూఎస్ అనేది మరి తీసేయాలి. అదే విధంగా రేపు 2వ తారీఖు నాడు జరగబోయే బహిరంగ సభ మరి ఈ కులము ఆ కులం అనే కాకుండా వరంగల్ జిల్లాలో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని ఒకే ఒక బీసీ కులం అని చెప్పి నినాదంతో ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి రేపు జరగబోయే బహిరంగ సభకు, భారీ బహిరంగ సభకు మా పద్మశాలి కులం నుంచి కూడా మరి వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి కూడా మేము అక్కడ మద్దతు తెలుపుతా ఉన్నాం. భారీ సంఖ్యలో మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మా కులస్తులు కూడా భారీ సంఖ్యలో రావడానికి కూడా మేము ఇప్పటి నుంచే మా కోఆర్డినేషన్ మా నరేందర్ అన్న 6 జిల్లాల కోఆర్డినేషన్ పెద్ద మనిషి అన్ని జిల్లాలో ఇప్పటికే మీటింగ్లు పెట్టిండు. మరి అన్ని జిల్లాలో సమాయత్తం చేస్తా ఉన్నాడు. మేము కూడా భారీ మొత్తంలో కదులుతాం. ఇవాళ సమర శంకారామం పూరించనున్నది. ఇవాళ వరంగల్లోనే మన అది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించగలే విధంగా బీసీల జోలికి పోద్దు. మరి వాళ్ళు రావాల్సిన వాళ్ళ వాటాధనం కానీ వాళ్ళ రిజర్వేషన్ కానీ ఇవ్వాలనే కనిపించగలగాలని చెప్పి మేము ఈ సందర్భంగా అందరం ఒకటై ఇవాళ పద్మశాలి కులం నుంచి కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం.